ఏంటి సీనియర్, పక్కనే ఉన్న మాతో మాట్లాడకుండా అటు ఇటు చూస్తున్నారు? శ్రీలక్ష్మిని చూసి 4 డేస్ అవుతోంది. వచ్చిందేమో అని. గేట్ వరకు వచ్చిన లక్ష్మి కాలేజ్ లోపలికి రాకుండా ఉండదు కదా. ఎదురు చూడడంలో కూడా ఒక కిక్ ఉంటుంది. ఆ కిక్ ఎంజాయ్ చేస్తున్నాను. హలో, నానేం చెప్పినా ఓపికతో వినండి. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, ఆ రోజు నా ప్రేమ గురించి మధుబాబుకి చెప్పాను. కానీ నాను తిరిగి చూసేసరికి మధుబాబు స్థానంలో సీనియర్ ఉన్నారు. అతను ఖచ్చితంగా నన్ను నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు. నాను చెప్పిన మాటలు అతని కోసం అనుకునుంటారు. నాను చెప్పింది మీకోసం కాదు, మధుబాబు కోసం అని చెప్పే లోపే అతను థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. ఈ రోజు సీనియర్కి క్లారిటీ ఇచ్చేయాలి, లేదంటే పెద్ద సమస్య అయిపోతుంది. ఏ ఎర్రబస్సు, ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఎప్పుడు లొడలొడ అని ఏదో ఒకటి వాగుతూ ఉండేదానివి. ఇప్పుడెందుకు ఏదో కొంపలు మునిగిపోయినట్టు అలా డల్గా ఉన్నావు? అంతా మీ వల్లే మధుబాబు. ఆ రోజు నా మాటలు వినకుండా వెళ్ళిపోయారు. ఆ సీనియర్ ఎప్పుడొచ్చాడో వచ్చాడు. ఇప్పుడు కాలేజీలో ఏం గొడవ చేస్తాడో అని భయంగా ఉంది. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. మీకెలా తెలుసు? నాకు తెలుసు. ఓహో, మీరీ మధ్య నా మనసును కూడా చదవడం మొదలుపెట్టారా మధుబాబు? అంత లేదు. నిన్న ఇంట్లో అంత పెద్ద గొడవ జరిగింది కదా, దాని గురించి ఆలోచిస్తున్నావు. అయినా అలా ఎందుకు చేసావు? ఆ నెక్లెస్ నీకు దొరకగానే ఎవరో ఒకరికి చెప్పుండుంటే ఆ గొడవ జరిగేదే కాదు కదా. ఆ నెక్లెస్ ఎలా దొరికిందో, ఏ పరిస్థితుల్లో నాన్న అలా చేశానో చెప్పానంటే పెద్ద గొడవ అయిపోతుంది మధుబాబు. ఇంకా పెద్ద ఘోరం జరుగుండేది. నువ్వు ఆ దొంగతనం చేసుండవనే నమ్మకం అందరికీ ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే అత్తయ్య అంత సామాన్యంగా వదిలుండేది కాదు. నాన్న అలాంటి పనులు చెయ్యనని మీరు నమ్మారా మధుబాబు? ఆ, నమ్మాను. థ్యాంక్స్ మధుబాబు. అంటే ఈ 3-4 డేస్లో లక్ష్మిని మీట్ అవ్వలేదా? లక్ష్మితో ఫోన్లో కూడా మాట్లాడలేదా? నో త్రిష, నో కాల్, నో చాటింగ్. అలా ఎలా సీనియర్? అదంతే త్రిష. మనం మొన్న ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు లక్ష్మి లవ్ ప్రపోజ్ చేసిన మాటలే ప్రతి క్షణం నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఆ మాటలు నా మైండ్లో నుంచి పక్కకు వెళ్ళట్లేదు. తన రూపం నా కళ్ళలో నుంచి బయటకు వెళ్ళట్లేదు. ఓహో, అదా సీనియర్ విషయం. అయితే ఇంకా కొన్ని రోజులు ఇలానే లక్ష్మిని తలుచుకుంటూ బతికేస్తారన్నమాట. అవును. సరిపోయింది. లక్ష్మి తన లవ్ని మీకు ఎక్స్ప్రెస్ చేసింది, మరి మీ లవ్ని లక్ష్మికి ఎక్స్ప్రెస్ చేయాలి కదా సీనియర్. త్రిష, లక్ష్మికి నా లవ్ గురించి చెప్పాలనుంది. బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆ మ్యాడీగాడు ఎప్పుడు లక్ష్మి పక్కనే ఉంటున్నాడు కదా. ప్లీజ్ సీనియర్, మ్యాడీని గాడు అనకండి. అలా అంటే నాకు చాలా హర్టింగ్గా ఉంటుంది. ఓ సారీ. నువ్వు మ్యాడీని లవ్ చేస్తున్నావు కదా? లవ్ చేయడం ఏంటి? పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను. కానీ ఏం లాభం? ఎప్పుడు చూసినా ఆ లక్ష్మితోనే ఉంటున్నాడు. ఏమినా అంటే మ్యాడీ వాళ్ళ తాతయ్య లక్ష్మి బాధ్యతని తనకు అప్పగించాడు అని చెప్తాడు. కనీసం మీరైనా ఆ లక్ష్మిని మీ లవ్తో మీ వైపుకు తిప్పుకుంటే మ్యాడీ నా గురించి ఆలోచిస్తాడు అనుకున్నా. కానీ మీరేమో ఆ లక్ష్మి ఆలోచనలతోనే బతికేస్తున్నారు. త్రిష, ఈరోజు నేను లక్ష్మితో లవ్లో ఉన్నాను అంటే దానికి కారణం నువ్వు. అలాంటిది నా వల్ల నీ లవ్ డిస్టర్బ్ అవుతుందంటే నేనెలా ఊరుకుంటాను? ఈరోజే లక్ష్మికి ప్రపోజ్ చేస్తాను. ఈ రోజు నుంచి లక్ష్మిని నా వైపు తిప్పుకుంటాను. నువ్వు నీ మ్యాడీతో హ్యాపీగా ఉండు. నిజంగా లవ్ ప్రపోజ్ చేస్తారా సీనియర్? నా కోసం కాకపోయినా నీ లవ్ కోసం ప్రపోజ్ చేస్తాను. ప్రామిస్? ప్రామిస్.
ప్రామిస్. థ్యాంక్స్ మధుబాబు. నేను డైలీ కాలేజ్ దగ్గర నేనే దింపుతున్నాను. ఎప్పుడు లేనిది ఈరోజు ఏంటి కొత్తగా థ్యాంక్స్ చెప్తున్నావు? నన్ను థ్యాంక్స్ చెప్పింది మీరు నన్ను దిగబెట్టినందుకు కాదు మధుబాబు, నాను దొంగతనం చెయ్యనని మీరు నమ్మానని చెప్పినందుకు. సరే సరే పద. వీడు పక్కనుంటే సారీ, మ్యాడీ లక్ష్మి పక్కనుంటే నేను లవ్ ప్రపోజ్ చేయటం కొంచెం కష్టం. నువ్వు ఒక పని చేయి త్రిష, లక్ష్మి నుంచి మ్యాడీని పక్కకు తీసుకెళ్ళు. ఒక 5 minutes ఆ చుట్టుపక్కలకి రానివ్వకు, సరేనా? అలాగే సీనియర్, నేను చూసుకుంటాను. హాయ్ మ్యాడీ. హాయ్. సీనియర్ ఇంకా రానట్టుంది, రాగానే అసలు విషయం చెప్పేయాలి. మ్యాడీ మ్యాడీ, మనం కలవక 3 days అవుతుంది. ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. క్లాస్ కి ఇంకా టైం ఉంది, మనం క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. త్రిష రా. కూర్చో. ఏంటి మ్యాడీ, ఈ 3-4 రోజుల్లో నాకు కాల్ చేయాలని కానీ మెసేజ్ చేయాలని కానీ అనిపించలేదా నీకు? నువ్వు చాలా మారిపోయావు మ్యాడీ. ముందు ఆ లక్ష్మి అంటే నీకస్సలు పడేదే కాదు, కానీ ఇప్పుడు చూడు, లక్ష్మిని వదిలి ఉండలేకపోతున్నావు. పికప్లు, డ్రాపింగ్లు, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ లక్ష్మి మాయలో పడి నన్ను కంప్లీట్ గా అవాయిడ్ చేస్తున్నావు అనిపిస్తోంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు త్రిష. నేను ఆ ఎర్ర బస్సు మాయలో పడ్డమేంటి? ఇంటికి అక్కొచ్చింది, మేమందరం బయటికి వెళ్ళాం, అంతే. ఓకే, కూల్ మ్యాడీ, కూల్. ఒక్క 5 minutes మ్యాడీని మేనేజ్ చేస్తే అక్కడ సీనియర్ ప్లాన్ వర్కౌట్ అయిపోతుంది. మ్యాడీ, ఇంతకీ మీ అక్క ఎలా ఉంది? బాగానే ఉంది. శ్రీలక్ష్మి గారు, ఆ? ఆ, విక్రమ్ గారు, నేను మీతో ఒక విషయం. సరే ఏంటో చెప్పండి. ముందు మీరు చెప్పండి. వాట్ ఎ కోఇన్సిడెన్స్, ఇద్దరి మనసులతో పాటు మాటలు కూడా కలిసిపోతున్నాయి. లేడీస్ ఫస్ట్ కదా, సో మీరు చెప్పండి. థ్యాంక్స్ అండి. యాక్చువల్గా ఆ రోజు ఫారెస్ట్లో నేను కూడా ఆ రోజు ఫారెస్ట్లో జరిగిన దాని గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను. మీరు కూడా సేమ్ టాపిక్ మాట్లాడుతున్నారు, చాలా క్రేజీగా అనిపిస్తోంది. మీరు చెప్పండి. ఆ రోజు నా మనసులో మీ మనసులో ఉన్న ప్రేమ మొత్తాన్ని బయటకు చెప్పేశారు. అందులో ఒక్క అక్షరం కూడా మిస్ అవ్వకుండా విన్నాను. అది యాక్చువల్గా ఆ క్షణమే మిమ్మల్ని గట్టిగా హక్ చేసుకుని నా మనసులో ఉన్న ప్రేమను కూడా మీతో చెప్పేయాలనుకున్నాను. కానీ మీ ప్రేమ గురించి విన్న తర్వాత నన్ను నేను మర్చిపోయాను, గాల్లో తేలిపోయాను.